अस्सलामुअलैकुम भाई। वालेकुम सलाम भाई। भाई మన పేరు మన అడ్రస్ ఎక్కడ ఉన్నాం భాయ్? భాయ్ నా పేరు వచ్చి అబ్బాస్ అలీ. మన ఛానల్ పేరు వచ్చి ఏకే ఆసిల్. ఆసిల్ మీ ఫార్మ్ పేరు. ఓకే. అడ్రస్ అన్న ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా. ఇటు నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి మనకు 30 కిలోమీటర్లు పడుద్ది. ఇటు గూడూరు నుంచి ఒక 30 కిలోమీటర్లు పడుద్ది. గూడూరు నెల్లూరు మధ్యలో ఉన్నామండి. ఈ రోజు ఎన్ని పుంజులు ఉన్నాయన్న మనకు? 14 పుంజులు ఉన్నాయండి. 14 పుంజులు ఉన్నాయి. సో ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి. ట్రాన్స్పోర్ట్ వచ్చేటప్పటికి మనకు ఆంధ్ర తెలంగాణలో అంటే హైదరాబాద్ వైపు వెళ్తున్నాయి, అలాగే విజయనగరం వైపు వెళ్తున్నాయి, అలాగే బెంగళూరు, ఈ కర్నూలు, అనంతపురము, కదిరి ఈ ఏరియాస్కి అనేటివి బళ్ళారి వైపుకి ట్రాన్స్పోర్ట్ వెళ్తూ ఉన్నాయి. సో ఈరోజు ఎన్ని పుంజులు ఉన్నాయో చూద్దాం. అలాగే వీళ్ళు పంపించిన బాక్సులు ట్రాన్స్పోర్ట్ చేసినవి అవన్నీ మన అలీఖాన్ కేఆర్కే ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉంటాయి చూడండి. అంటే ఏ ఊరికి పంపించారు, ఎలా బాక్స్ పార్సల్ చేశారు, ఈ రకంగా అన్నీ వస్తూ ఉంటాయి. అన్నది వచ్చేసి ఏకే ఆసిల్ అనేసి యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో చెక్ చేయండి. ఈరోజు దాంట్లో కూడా ఒక వీడియో వస్తుంది. సో 14 పుంజుల గురించి అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో బాయ్ స్టార్టింగ్ ఇక్కడి నుంచి మాట్లాడదాం. ఈ కక్కిరా గురించి డీటెయిల్స్ ఏంది బాయ్? అన్న ఇది ఎర్ర కక్కిరలో వస్తుంది, గాజు కక్కిరా అంటారు. దీని వయసు వచ్చి ఒక 14 నెలలు అట్లా ఉంటుంది. బరువు అయితే 4 కేజీలు ఉంది. హైట్ 24 నిఖరంగా ఉంది. 24 ఎత్తుంది. సో ఎంత చెప్తున్నారు ఇది చెప్పండి. ధర ఏం చెప్పినా? 7,000 చెప్తున్నామండి. 7,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. బేరం ఉందన్నా? ఇది ఫైనల్ ప్రైజా? 7,000కి బేరం ఉందన్నా? సో ఫైనల్ ప్రైస్ అయితే కాదు, బేరం చేసే బేరం అయితే అవకాశం ఉంది. సో 1,000లో ఉండదు, 100లోనే బేరం ఉంటుంది. 100లోనే బేరం. సో 7,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ అండి. ఎందుకంటే ఈ నాగ్పూర్, ఒరిస్సా ఈ పక్క నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఎందుకు కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం. 7,000 ఆస్కింగ్ ప్రైస్ है बेसका. बार्गेन करने का चांसेस है. ट्रांसपोर्ट अवेलेबल है आपको. సో నెక్స్ట్ మురుగా देखते हैं अभी. సో ఇది వచ్చేసి సేత్వ మీరు చూడండి, చాలా లైట్ వెయిట్లో ఒక 23-24 ఎత్తు ఉంటుంది. ఇది లైట్ వెయిట్, చాలా బాగుంది ఇది. సో దీని గురించి డీటెయిల్స్ అడుగుదాం మనం. బాయ్ దీని గురించి డీటెయిల్స్ చెప్పండి బాయ్. నా రంగు వచ్చి ఇది సేత్వ. దీని వయసు వచ్చి 13 నెలలు ఉంటుంది. బరువు వచ్చి ఒక 3.5 ఉంటుంది. హైట్ వచ్చి 24 నిఖరంగా ఉంది. ఏం ప్రైస్ చెప్తున్నారన్నా ఇది? ఇది 6,500 చెప్పున్నా. 6,500 అనేది. సో లైట్ వెయిట్ లో చాలా బాగుందండి. స్పీడ్ మంచి స్పీడ్ నా ఇది, తేలి గాల్లోనే ఎగరద్ది. సో మంచి స్పీడ్ ఉంది, లైట్ వెయిట్ ఉంది, చాలా స్పీడ్ ఉంది. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏ పుంజు వేసినా కానీ ఇంగ్లీష్ సినిమా చూసినట్టే, జెట్లీ సినిమా చూసినట్టే గాల్లోనే వెళ్ళద్ది. సో 6,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ ఉంది. 6,500 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం అయితే ఉన్నాయండి దీనికి. సో ఈ పుంజు చూడొచ్చు మీరు. కాకి నెమిలిలోకి వస్తుందా? కాకి నెమిలి, పింగళ, ఎర్ర నెమిలి అంటున్నారు కొంతమంది, కాకి నెమిలి అంటున్నారు విడివిడిగా. సో దీని డీటెయిల్స్ ఏంటన్నా? అన్నా దీని వయసు వచ్చి ఒక 13 నెలలు ఉందన్నా. తూకం వస్తే 4 కేజీల లోపల 3.5 కేజీ పైన ఉంది. హైట్ వచ్చి 24 నిఖరంగా ఉంది, 24 పైనే ఉంది. సో ఎలా చెప్పినారన్నా ఇది? దీని వచ్చి 6,500 చెప్తున్నా. 6,500. స్పీడ్ ఎలా ఉందన్నా? సూపర్ స్పీడ్, నా బుల్లెట్ దూసుకుపోయినట్టే. సో ఇది ప్రతి ఒక్క పుంజుకి ఎగురుతుంది. ఇది చాలా స్పీడ్ ఉంది. దీని స్పీడ్ చాలా కష్టమే, చాలా స్పీడ్ ఉంది, అసలు ఛాన్స్ ఇవ్వటం లేదు. పరిగెత్తుకొని వచ్చి ఎగురుతుంది అన్నమాట. ఇది కాకి నెమలి అనవచ్చు. చూడండి దాని హైట్ చూడండి, ముందు నుంచి 23-24 ఎత్తు అనేది ఉంటుంది. 3.5 కేజీల దాకా బరువు ఉంది. వయసు వచ్చేటప్పటికి ఒక 12-13 నెలల వయసు ఉంది. 6,500 అనేది బేరం చెప్పినారు. 6,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ అండి. బార్గెన్ చేసే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్ మీకు వైజాగ్, శ్రీకాకుళం, పార్వతీపురానికి నిన్న వెళ్ళింది. పార్వతీపురం దాకా ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది. అలాగే నాగ్పూర్కి కూడా పంపించున్నారు. ఒరిస్సాకు, వైజాగ్, ఇటు బళ్ళారి హౌరా దాకా ఉందండి. హౌరా దాకా ఉంది, హౌరా దాకా, కలకత్తా. సో ఇదండి ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. 6,500 ఆస్కింగ్ ప్రైస్ దీని ధర వచ్చేటప్పటికి. ఓకే అన్న. సో ఇది కోట్ డ్యాగనా, కాకి డ్యాగనా? ఇది కోట్ డ్యాగ్లోకి వస్తుందినా. దీని వయసు వచ్చి కరెక్ట్గా 1 సంవత్సరం ఉంటుందండి. బరువు వచ్చి 3.5 కేజీ ఉంది. హైట్ 24 ఉంది. 23-24 అనేది. సో ఇది ఎలా చెప్పినారు? ఇది 5,000 అనేది బేరం చేస్తున్నామండి. బేరం చెప్పినారు, బేరం చేసే అవకాశం ఉంది. సో ఫైనల్ ప్రైజ్లు అయితే కావండి ఇవి. 5,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అయితే అందుబాటులో ఉంది, మీ అందరికీ కాల్ చేయవచ్చు. మీకు నచ్చిన పుంజు ఏదైనా ఉంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్లో 2 కనిపిస్తున్నాయి, ఆ నెంబర్స్కి మీరు పంపించారంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ బేరం మీరు చేయవచ్చు. అది ఉందా అమ్ముడిపోయిందనేది చెప్తామండి. సో ఇది వచ్చేసి అబ్రా స్మైల్ అన్న. ఏం రంగుకి వస్తుంది ఇది? అబ్రా స్మైల్ అన్న.
దీని హైట్ వచ్చి 24 వస్తుందనా, బరువు అయితే 3.5 కేజీ పైన ఉంది. వయసు వచ్చి 1 సంవత్సరం పిల్ల. సంవత్సరం వయసు ఉంటుంది. సో ఇది మంచి స్పీడ్ నా, స్పీడ్ ఉంది, సూపర్ స్పీడ్. వదిలితే వెళ్ళిపోతా ఉండేది. ఇది చూడండి మీరు, అది సరిగ్గా గన తల ఎత్తి కనుక నిలబడిందంటే మంచికి చలికి కొంచెం రాత్రి కూడా చినుకులు పడ్డాయి కదనా, దాని దెబ్బకి కొంచెం చలికి 9:30 అయినా కానీ అసలు మంచి పోవటం లేదు. సో ఇది కనుక తల పైకెత్తి అట్లా నిలబడిందంటే దీని బ్రీడింగ్కి చాలా బాగా అందంగా ఉంది, ఎత్తు ఉంది, అలాగే ఆ తోక అది ఎక్సలెంట్గా ఉంది పుంజు. ఇది 5500 అనేది 5500 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే అది ఉందా అమ్ముడిపోయిందా అనేది చెప్తాం. దాని తర్వాత దాని డీటెయిల్స్ అనేది మాట్లాడుకోవచ్చు, బేరం చేయవచ్చు. అది ఇప్పటికీ సరిగ్గా నిలబడలేదు, నిలబడితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇది ఇంకా నిలబడలేదు సరిగ్గా, కానీ పుంజు మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తూ ఉంది. చలికి కాళ్ళు వంచేసి ఉందండి, కాళ్ళు చక్కగా నిలబడలేదు నికాల. సో చూడొచ్చు మీరు, చాలా బాగుంది పుంజు ఇది వచ్చేసి. సో ఈ రంగు అయితే చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి ఈ పుంజులు, మంచి సైజు ఉంది. ఇది చాలా బాగుంది కలర్ వచ్చేటప్పటికి. సో ఇది నల్లగట్ట అబ్రాస్ కన్నా? అవునా, నల్లగట్ట అబ్రాస్నా. దీని డీటెయిల్స్ చెప్పండి. దీని వయసు వచ్చి ఒక 12 నెలలు ఉందన్నా, సంవత్సరం పిల్ల. సో ఎత్తు ఎత్తు 24 ఉందన్నా. ఇది బరువు 4 కేజీలు దాకా ఉంది. 4 కేజీలు మంచి స్పీడ్ నా. ఇది స్పీడ్ వచ్చే విషయానికి వచ్చేటప్పటికి ఇది అది రాకముందే ఎదురుగా దూకేస్తుంది. సో నువ్వు ఇది వదిలితే సర్రంటు పరిగెత్తుకుంటా వెళ్ళేసి ఎగురుతుంది అనమాట. ఆ రకంగా స్పీడ్ అనేది చాలా బాగుంది దీనికి. సో 1 సంవత్సరం 12 నెలల వయసు, 3.5 కేజీల బరువు, ఒక 24 ఎత్తు అనేది ఉంది. ధర వచ్చేటప్పటికి ఎంత చెప్పినా 6,500. 6,500 6,500 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం ఉంది. మంచి స్పీడ్ ఉన్న పుంజు, మీకు ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంది. ఇది ఫోటో పంపిస్తే అది ఉందా అమ్ముడిపోయిందని చెప్తామండి. సో ఇదేందా మైలాకి వస్తుందన్నా? ఇది ఎర్ర మైలానా. దీని వయసు వచ్చి 1 సంవత్సరం ఉంటుందినా. బరువు వచ్చి 3.5 కేజీ పైన, 4 కేజీ లోపల ఉంది. హైట్ వచ్చి 24 ఉంది. ఏం చెప్పినారనా? 6,500 ఏమో చెప్పినావునా? 6,500 అనేది దీని ధర చెప్పినారు. బేరం అవకాశాలు ఉన్నాయి, బేరం చేసే అవకాశం ఉంది. ఇది ఎర్ర మైలాకి వస్తుందండి. 24 ఎత్తు ఉంది, 3.5 కేజీల దాకా బరువు ఉంది, గట్టి బాడీ, డబుల్ బాడీ. ఇది వచ్చేసి ఎర్ర మైల. 6,500 అనేది బేరం చెప్పినారు. 6,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. బార్గింగ్ చేసే అవకాశం అయితే ఉంది. పుంజుకి వచ్చేసి ఎర్ర మైలలోకి వస్తుంది ఇది. ఓకే అన్న. సో ఇదేందన్నా అచ్చంగా అడవిలో తిరిగే నెమిలి మాదిరి కనిపిస్తుంది. ఇది పెట్టమారు అండి. పెట్టమారు విడికాళ్ళకి పడింది పిల్ల. విడికాళ్ళకి సంబంధించింది. హైట్ అయితే 24 పైన 25 నిఖరంగా వస్తుంది. 24-25 అనేది. బరువు అయితే 3 కేజీల పైన, 3.5-4 లోపల, 100 గ్రాములు అటు ఇటు ఉండొచ్చు. వయసు ఏముందన్నా ఇది? దీనికి వయసు 1.5 సంవత్సరం ఉంటుందండి. 1.5 సంవత్సరం ఉంది. సో చలికి మంచు వల్ల అట్ట నిలబడిపోయిందండి. చాలా ఎత్తు ఉంది అది, నిలబడితే మాత్రము ఎక్సలెంట్గా కనిపిస్తూ ఉంది. సో 1.5 సంవత్సరం వయసు, 24-25 ఎత్తు, 3.5 కేజీల పైన బరువు అనేది ఉంది. ఇది కాకిలోకి వస్తుందా లేదా కాకి నెమిలికి వస్తుందన్నా? 4 ఈకలు వచ్చిన కాకి నెమిలికి వస్తుందన్నా. ఇది వస్తుంది. సో ఇప్పుడు చూడండి దీని అందం ఎలా ఉందో, ఎంత పొడుగుందంటే అది ఫ్రేమ్లోకి సరిపోవటం లేదనమాట, అంత సైజు ఉంది ఇది. 24-25 అనేది నిక్రంగా ఉంది. నెమిలికి వస్తుంది, కాకి నెమిలికి వస్తుంది. 4 ఈకలు ఉన్నాయి అంతే. నా కాళ్ళు కూడా చూపి నాకు కావాలంటే వర్జనాలు విడికాలికి పడిన సన్న కాళ్ళు. సో ఇన్స్టాలో చూడొచ్చు మీరు, అలాంటివన్నీ దగ్గర నుంచి చూపించలేము. సో ఎంత పొడుగు ఎంత హైట్ ఉందో ఇది. సో 6,500 అనేది బేరం చెప్పినాం. కాకిలోకి వస్తుంది, కాకి నెమిలి కిందకి వస్తుంది ఇది. సో చూడొచ్చు మీరు ఎంత హైట్ ఉందో సరే. సో చాలా బాగుంది. మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఆ పుంజు ఉందా అమ్ముడిపోయిందా అని చెప్తాను. ఇప్పుడు చూడండి ఎట్టో నిలబడుకున్నాడు. 25 అనేది నిక్రంగా ఉంటుంది. 3.5 కేజీల పైన బరువు ఉంది. 1.5 సంవత్సరం దాకా వయసు అనేది ఉంది. 6,500 అనేది బేరం చెప్పినారు దీనికి. ఈ కక్కిర వచ్చేటప్పటికి మంచి డబుల్ బాడీలో ఉందండి, గట్టిగా ఉంది పుంజు వచ్చేటప్పటికి. సో దీని డీటెయిల్స్ ఏందన్నా? అన్నా దీని వయసు వచ్చి ఒక 11 నెలలు అట్లా ఉంటుందినా. మంచి చురుగల కక్కిర. ఇది బాగా మంచి స్పీడ్. హైట్ వచ్చి 24 నిఖరంగా ఉంది. తూకం వచ్చే తలకి 3 కేజీల 700 గ్రాములు అట్లా ఉంది అన్న. 4 కేజీల దగ్గరలో ఉంది. చెప్పండి ధర ఏం చెప్పినారన్నా? 5,000 చెప్పున్నా. 5,000 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం ఉంది. పట్టాపుంజేనా? సో స్పీడ్ ఎలా ఉందన్నా? మంచి స్పీడ్ నా ఇది. చెప్పండి. ఇది పట్ట కాబట్టి కొంచెం పెద్ద పుంజుని చూసి పైకొడి అనేది ఒకటి ఉంది. బ్రీడింగ్ కానీ స్పీడ్ కానీ ఏరే పుంజుల మీద పోతే మాత్రం రాకెట్ దూసుకుపోయినట్టు పోతుంది. సో అందుకనే ధర కొంచెం తగ్గించేసాం. ఒక పుంజు మాత్రం దీనికి పైకుడి ఉంది.
సో బ్రీడింగ్ కోసం అయితే యూస్ చేసుకోవచ్చు. 4 కేజీల దాకా బరువు ఉందండి. పట్ట 11, 12 ఆ లోపలే వయసు ఉంటుంది. అది పూతలకి భయపడిపోయి ఉందనా. ఓకే, తీసేయండి అది. సో ఇది వచ్చేటప్పటికి మంచి హైట్ లో కనిపిస్తుంది. దీని డీటెయిల్స్ ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఎర్రనెమిలి గూబల్నా? ఎర్రనెమిలి కిందకి వస్తుందా? ఎర్రనెమిలి గూబల్ కిందకి వస్తుందండి. డీటెయిల్స్ చెప్పండి. 24.5 ఎత్తుందన్నా. బరువు వచ్చే తలకి 4.5 కేజీ నిఖరంగా ఉంది. దీని వయసు వచ్చి కరెక్ట్గా 13 నెలలు ఉంటుందనా. సో 13 నెలల వయసుకి ఒక 24 ఎత్తు అనేది ఉంది. 4 కేజీల దాకా బరువు ఉంది. మంచి సైజ్, చాలా యాక్టివ్ ఉంది, చాలా సైజ్ ఉంది. ఇది వచ్చేటప్పటికి దీని ధర ఎంత చెప్పినారనా? దీని ధర 5,500 చెప్పినా. 5,500 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం ఉంది. మీరు వీడియోస్ చూసేటప్పుడు ఏంటంటే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించారంటే ఆ పుంజు ఉందా లేదా అనేది చెప్తాను. భీమవరం కొళ్ళకి క్రాస్ లో పడింది ఇది. భీమవరానికి క్రాస్ పడింది. సో తూర్పు క్రాస్ అండి. గూబల్ నెమిలి వచ్చేటప్పటికి 5,500 ఆస్కింగ్ ప్రైస్. బార్గింగ్ అనేది ఉంది దీనికి. ఓకే అన్న. సో ఈ పుంజు కూడా మంచి సైజు ఉందండి. ఇది మంచు వల్ల అది సరిగ్గా నిలబడటం లేదు, చాలా హైట్ కనిపిస్తుంది. దీనికి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది కాకిలోకి వస్తుందా లేదా కోడి నెమిలిలోకి వస్తుందా ఏం అర్థం కావటం లేదు. అక్కడక్కడ 2 తెల్ల ఈకలు ఉన్నాయి. కాకి నెమిలిలోకి వస్తుందనా? కాకి నెమిలిలోకి వస్తుందా? సో పుంజు మాత్రం చాలా బాగుంది. ఆ ఈకలు తెల్ల కూడా లేకపోయి ఉంటే శుద్ధ కాకిలోకి వచ్చేసి ఉండేది. ఇది చాలా బాగుంది ఇది పుంజు వచ్చేటప్పటికి. సో దీని డీటెయిల్స్ అన్నా, దీని హైట్ వచ్చి 24 ఉందనా నిఖరంగా. 3.5 కేజీ బరువు ఉంది. దీని వయసు అయితే 1 సంవత్సరం వయసు అనేది ఉంది. ఇది ఎలా చెప్పినారన్నా బేరం వచ్చేటప్పటికి? 5,500 చెప్పున్నా. 5,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పినారు. సో పుంజు చూడొచ్చు మీరు. మంచి చురుగ్గల పుంజేనా? నిలబడలేదు ఇంకా. అది సరిగ్గా నిలబడి ఉంటే ఇంకా మంచి హైట్ కనిపిస్తుంది. రంగు కూడా చాలా బాగుంది. 5,500 అనేది బేరం చెప్తున్నారు. సో దీన్ని నిలబెట్టడానికి ట్రై చేద్దాం. చాలా బాగుంది పుంజు వచ్చేసి. సో ఇప్పుడు చూడొచ్చు మీరు లాంగ్ టైల్ అది ఎలా ఉందనేది. పొడుగు తోక. సో మెడ చాలా బాగుంది ఇది. ఇప్పుడు చూడండి మీరు, సరిగ్గా నిలబడుకొని ఉంది. అది చాలా బాగా కనిపిస్తుంది పుంజు వచ్చేసి. సో ఈ పుంజు గురించి డీటెయిల్స్ అడుగుదాం మనం. పుంజు రంగు అలాగే వెయిట్ చాలా బాగుంది. ఇది హైట్ కూడా ఉంది. దీని డీటెయిల్స్ ఒకసారి కనుక్కుందాం మనం. బాయ్ ఈ పుంజు గురించి డీటెయిల్స్ చెప్పండి బాయ్. అన్నా ఇది వచ్చి డాగానా. దీని వయసు వచ్చి 1 సంవత్సరం ఉంటుంది. ఇది పీటారికి సంబంధించింది. పీటారి. బరువు వచ్చి 4 కేజీలు నిఖరంగా ఉంది. ఎత్తు వచ్చి 24 అనేది ఉంది, నిఖరంగా ఉంది. చలికి నిలబట్టం లేదు, లేకపోతే బాగా. ఏం చెప్పినారన్నా ఇది? 6,500 చెప్పున్నా. 6,500 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం ఉంది. 6,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ అండి. ఇది నా లెక్కలో ఏంటంటే బ్రీడింగ్ కి చాలా బాగుంది అనమాట. అంటే వయసు తక్కువ ఉంది, బరువు ఉంది, ఆ రకంగా బాగుంటుంది. మామూలుగా ఎగరేది అయితే అది నార్మల్ గానే అది ఎగరడం అయితే ఉంది. బ్రీడింగ్ కోసంగా చాలా బాగా చెప్పుకోవచ్చు. అలాగే అబ్బాస్ భాయ్ గారిని నేను వీలైతే ఒక వీడియోలో తీసుకోవాలా, మాట్లాడాలా. ఎందుకంటే ఇప్పుడు ఏంది చెప్పారు ఇది? పీటారి. సో ఈయన కథలు చాలా ఉన్నాయి. అంటే మన లోకల్గా ఏంటంటే ఒక 25 సంవత్సరాల నుంచి ఈయన ఇదే ఫీల్డ్లో ఉన్నారు. సో ఆయన సెక్షన్ వేరు. ఆయన పుంజులు రెడీ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఆయన ఉంది. ఇది నేను నా బలవంతం మీద అన్నాను, మీరు ఎట్టాగో కోళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా, ఈ పుంజులు తీసుకుని రండి, ఇది నా ఛానల్లో పెట్టి చేస్తాను అనేసి నేను ఇలా ముందుకు తీసుకుని వచ్చాను. నేను విన్న షాకింగ్, ఆయనతో ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, నేను ఈయనతోటి కనెక్ట్ అయ్యేసి ఈ వీడియోలన్నీ ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఒకటి చెప్తాను, దాని తర్వాత వీలైతే ఒకరోజు కూర్చొని మాట్లాడతాను. ఈయన దగ్గర ఒక పుంజు వరుసగా 9 పుంజుల్ని ఓడించిందనమాట. 9 పుంజుల్ని. 10వ పుంజుకి కక్ష అనేది కట్టేసి, అవతల పార్టీ వాళ్ళు కక్ష అనేది కట్టేసి అది కాళ్ళకు చుడతారు కదా, దానికి అదేదో పూసి, దాంట్లో చాలా కథలు ఉన్నాయి, ఇంకా అవన్నీ యూట్యూబ్లో చెప్పలేము, అవన్నీ ఆయనతోటి మాట్లాడతాను నేను. అదేదో పూసిన తర్వాత అది గీసుకుంటే చాలు, దిగాల్సిన అవసరం లేదు, గీసుకుంటే చాలు పుంజు పోతుంది అన్నమాట. ఆ లెక్కతో పచ్చంగా మారిపోయి చనిపోయిందండి, పచ్చంగా మారిపోయేసి పోయిందంట పుంజు వచ్చేసి. ఆ రకంగా ఆ పుంజు మీద అవతల పార్టీ వాళ్ళు పగబట్టి దాన్ని చేశారు. అంత హిస్టరీ ఉంది ఈయనకి. ఈయన పుంజు వెళ్ళిందంటే బరిలోకి 100% గెలిచే వస్తుంది అన్న రికార్డ్ ఈయనకు ఉందన్నమాట. సో అది తెలిసిన తర్వాత నేను ఈయనతోటి కనెక్ట్ అయ్యాను. ఇలాంటివి చాలా ఉన్నాయి. నిన్న కూడా నేను వీళ్ళ ఇంటికాడ కూర్చొని ఉంటే ఈ పుంజుల దగ్గర వేరే ఒక అతను వచ్చి మళ్ళీ వాళ్ళ పాత స్టోరీలన్నీ గుర్తు చేసుకుంటూ ఎలా పుంజుల్ని రికవరీ చేసాం, ఎలా పుంజులు కొన్నాం మనం, ఆ ట్రీట్మెంట్వి అవన్నీ మాట్లాడుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి.
అవన్నీ నేను ఒక్కొక్కటి వీలైతే టైం దొరికినప్పుడు వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో 25 ఏళ్ల అనుభవం ఈ కోళ్ళ మీద పుంజుల మీద ఆయనకు ఉంది, చాలా ఇంట్రెస్ట్. సో అవి కూడా మాట్లాడదాం. ప్రస్తుతానికి ఈయన కాన్సెప్ట్ వేరు, ఇది నా బలవంతం మీద వస్తూ ఉన్నారు ఈయన ఇక్కడికి. సో పుంజు చూడొచ్చు ఇప్పుడు మీరు, చాలా బాగా నిలబడింది, ఇది ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఇది వచ్చేటప్పటికి 6500 అనేది ఆస్కింగ్ ప్రైస్. ఈ రంగు వచ్చేటప్పటికి చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ కలర్ పుంజులు అంటే నాకు కూడా చాలా ఇష్టము. ఈ వైట్ కలర్లో, రెడ్ కలర్లో, ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తాయి. ఈ కలర్ అంటే నాకు మరీ ఫేవరెట్. 3 కలర్స్ ఉంటాయి ఇలాంటివి. సో దీని గురించి డీటెయిల్స్ అన్నా? ఇది పొడకొడినా, దీని వయసు వచ్చేతలకి 16 నెలలు అట్లా ఉంటుంది. బరువు అయితే లైట్ బరువే 3.5 కేజీ ఉంటుంది. దీన్ని ఆపుకునే పుంజు లేదు నా, దీనికి సరైన పుంజు లేదు మన దాంట్లో. ఎగరేదానికి దీనికి తట్టుకునే పుంజు మన కాడ లేదు, ఆగదు. ఇది తెల్లది ఉండింది, తెల్లది నాగ్పూర్కి పంపించేస్తారు. అది వెళ్ళిపోయింది నా, అది మహారాష్ట్రకి నాగ్పూర్కి వెళ్ళిపోయి ఉంది. అది ఒకటి ఉంటే దీనికి బాగున్ను. ఇప్పుడు కూడా ఏ పుంజుని చూస్తే ఆడ ఎగరొద్దని అది భయపడుతున్నాం. స్పీడ్ అయితే మాత్రం చాలా బాగుందండి. అసలు వదిలితే పుంజు తల తిప్పడమే తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు, అంత స్పీడ్గా కనిపిస్తుంది. మీరు మంకీ క్యాప్ సినిమా కానీ చూస్తుంటే జట్లీ కానీ గాలిలో వెళ్తుందా అట్టాగే వెళ్ళొద్ది అండి. సో చాలా బాగుందండి పుంజు, పరిగెత్తడం కూడా బాగుంది, ఎగరడం కూడా బాగుంది, అలాగే లైట్ వెయిట్లో ఉంది. ఇదేసి రంగు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఎలా చెప్పినారన్న బేరము? ఇది 9000 చెప్తున్నామండి. సో 9000 అనేది ఆస్కింగ్ ప్రైస్ అండి. ఫుల్ స్పీడ్. మీరు ఫోటో తీసి పంపిస్తే అది ఉందా పోయిందా అనేది చెప్తాను నేను మీకు. సో 9000 దీని బేరం. మీరు వీడియో చూసినప్పుడు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. సో ఇది కూడా నెమిలి చాలా బాగా కనిపిస్తుందండి. ఎత్తు ఉంది, అలాగే తోక పొడుగ్గా ఉంది. సో మంచు వల్ల సరిగ్గా నిలబడటం లేదు. దీని డీటెయిల్స్ ఏందన్నా? ఇది మాత్రం ట్రాన్స్పోర్ట్ ఫ్రీనా? సో ఇది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. సో ఓకే, ఇది ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా పంపిస్తామంటున్నారు. సో డీటెయిల్స్ అన్నా? నెమిలినా, ఇది తెల్ల నెమిలి. వయసు వచ్చి ఒక 15 నెలలు ఉంటుంది. బరువు 3.5 కేజీ ఉంది. ఎత్తు అయితే 24 ఉంది. ఎలా చెప్తున్నారన్నా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనేది? 4800 చెప్తున్నా. 4800కి మీరు ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా పంపించేస్తారు. ఎక్కడికైనా పంపించేస్తా 4800. సో ఇక్కడికి అయిపోయినాయి పుంజులు? అయిపోయినాయినా. సో పుంజులన్నీ అయిపోయినాయండి. మీరు వీడియో చూస్తుంటే మనకు దాన్ని స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే అది ఉందా పోయిందా అనేది చెప్తా ఉంటాను. సో వీడియో ఒక వారంలో ఇది రెండోసారి రావడం ఏంటంటే, ఫస్ట్ తీసుకుని వచ్చింది చాలా వరకు వెళ్ళిపోయినాయి. మళ్ళీ దాంట్లో ఏమున్నాయి అనేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటే మళ్ళీ ఒక 10 పుంజులు తీసుకుని ఏడన్నా మాకు వీడియోలు తీసేదానికి ఛాన్స్ కూడా ఏడా బుకింగ్ అయిపోతా ఉండే, వెళ్ళిపోతా ఉండే. సో దానివల్ల ఇంకో 10 పుంజులు తీసుకుని వచ్చి మళ్ళీ 18 పుంజులు అన్న వీడియో అవి తెచ్చుకునే దానికి మనకు టైం సరిపోతుండే, ఇంకా వీడియో పెట్టేదానికి ఛాన్స్ లేదు, దొరకటం లేదు. మళ్ళీ దీనికి తగ్గట్టుగా మంచు కురుస్తూ ఉంది. ఇప్పటికీ వర్షం పడినట్టుగా జల్లు మాదిరిగా పడతా ఉంది. తుఫాన్ కదనా ఈరోజు, తుఫాన్ అని చెప్పున్నారు. సో ఇది కూడా వచ్చేసి మనకు 4800కి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్నమాట.